రాజ్యసభ ఎన్నికల్లో ఈరోజు బహుశా భారతదేశ చరిత్రలో 30 నుంచి 40 కోట్ల రూపాయలు వెచ్చించి శాసనసభ్యులను కొన్నటువంటి నీచమైనటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు న్యాయంగా ఉన్నటువంటి 4 సీట్లలో 1 సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 3 సీట్లు తెలుగుదేశం పార్టీకి రావాల్సి ఉంటే న్యాయపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 సీటు కన్నా కూడా మించినటువంటి ఆధిక్యత ఉన్నా సరే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను తరలించుకు వెళ్ళి దాదాపుగా ఈ రోజు కూడా 48 మంది 50 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటే ఈ 50 మంది శాసనసభ్యులు కాదని తనతో పాటు ఫిరాయించినటువంటి 17 మంది శాసనసభ్యులను పిలిచి ఆ 17 మంది శాసనసభ్యులు మీ ద్వారా ఏదన్నా బేరసారాలు సాగించి ఇంకేదన్నా శాసనసభను కొనుక్కునే దానికి అవకాశం ఉందా, వెసులుబాటు ఉందా అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది సిగ్గుబాలినటువంటిది, నీతి బాహ్యమైనటువంటి చర్య. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఓ నిర్ణయానికి రాకుండా మరలా రేపటికి వాయిదా వేసుకోవడం అంటే మీరు ఏ విధంగా ప్రలోభ పెడతారో నాకు తెలియదు, రేపు పొద్దుట లోపల మీరు ఆలోచన చేసి నాకు చెప్పండి, ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కొనుగోలు వ్యవహారంలో మీరు ఉత్సాహంగా పనిచేయండి. మీరు ఉత్సాహంగా పనిచేస్తే ఈరోజు దానికి సంబంధించి మీ అందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రేరేపించి ప్రోత్సహించి పంపించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర శాసనసభ్యులుగా పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్యం మాకు కలగడం మా దురదృష్టంగా మేము భావిస్తున్నాం. అయితే ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు క్యాంపు రాజకీయాల గురించి, శాసనసభ్యులు ఏదో క్యాంపులకు వెళ్ళారని, శాసనసభ్యులను క్యాంపులకు తరలించారని, శాసనసభ్యులను ఏదో జాగ్రత్త పడుతున్నాం, భద్రపరుస్తున్నాం అని. మమ్మల్ని ఎవరు భద్రపరచడం లేదు. మేమందరం స్వేచ్ఛగా మా నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. అసలు దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్ర చరిత్రలో శాసనసభ్యుల్ని క్యాంపులకు తరలించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుదా కాదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఒక్కసారి ఆ విషయం మీద మంచి అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది. ఆలోచన లేకుండా, వెనక ముందు లేకుండా ఏదో మాట్లాడేద్దాంలే చెల్లుబాటు అవుతుంది అనుకున్నటువంటి మాట్లాడడం తెలుగుదేశం పార్టీ నాయకులకి అలవాటైంది. విచ్చలవిడిగా నోరు బారేసుకోవడం ప్రారంభించారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు 85లో సంక్షోభం ఏర్పడినప్పుడు ఎన్టీ రామారావు గారిని దించినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని విహారయాత్రలకు చుట్టి ఆ విహారయాత్రలో శాసనసభ్యులందరినీ కూడా తీసుకువెళ్ళి క్యాంపు రాజకీయాలు నడిపి పొరుగు రాష్ట్రాలకి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి, ఆ రోజు ఆర్గనైజర్గా పనిచేసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా కాదా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, ఈరోజు మాట్లాడేటువంటి వ్యక్తులు కానీ, ఈరోజు మీడియా కానీ ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే ఈ దేశంలో ప్రతి నీచమైనటువంటి సంస్కారానికి, నీచమైనటువంటి చర్యలకి ఒడిగట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏ శాసనసభ్యుడు కూడా ఈరోజు ఏదో వీళ్ళకి భయపడో లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పో పంపించినటువంటి దాఖలాలు లేవు. కాకపోతే పాపం కొంతమంది శాసనసభ్యులు వచ్చి చెప్పారు, అయ్యో అనిపించింది, అయ్యా మేము ఇళ్లలో ఉంటే మా బంధువులను పిలిచి మా బంధువుల ద్వారా బేరసారాలు తీసుకొచ్చినటువంటి వాడికి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పాపం వాళ్ళందరూ వచ్చి ఓయమ్మ మాకు కూడా కొంత డబ్బు వస్తుంది, మీకు కొంత డబ్బు ముట్ట చెప్తారంట, కాబట్టి మనందరం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరదామని చెప్పి కేవలం ఏమీ లేకుండా రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద మానసికంగా ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి కొంతమంది శాసనసభ్యులు కుటుంబ సభ్యులతో స్వచ్ఛందంగా తరలి వెళ్ళడం జరిగింది బయటికి. దేనికి? చంద్రబాబు నాయుడు గారు ఉచ్చులో పడకుండా, చంద్రబాబు నాయుడు గారు ఉచ్చులో వాళ్ళలో చిక్కుకోకుండా వాళ్ళను వాళ్ళు కాపాడుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు వెళ్ళిపోయినటువంటి శాసనసభ్యుల చరిత్ర అంతా అయిపోయింది. ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఇంకా శాసనసభ అనేటువంటిది జీవితంలో మళ్ళీ తిరిగి చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఈరోజు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే దానికోసం కొంతమంది స్వచ్ఛందంగా ఈ ఒత్తిడులు తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక రకరకాలుగా మీరు రాకపోతే మీ సంగతి తేలుస్తాం, మిమ్మల్ని భయపెడతాం, మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తాం, మిమ్మల్ని ఏదో ఒక విధంగా హెరాస్ చేస్తాం అనేటువంటి మాటలు కానీ, లేదా తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ప్రలోభ పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరంపర కొనసాగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది బయటకు వెళ్ళి ఉంటారేమో కానీ మేము క్యాంపు రాజకీయాలు నడపలేదు, క్యాంపు రాజకీయాలు నడపాల్సినటువంటి అవసరం మాకు లేదు. చాలామంది అనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు నడిపిస్తుందని. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియానే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పినటువంటి మాట, వేసవికాలంలో మీరు ప్రజలందరికీ కలిసి అండదండగా ఉండండి,
ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సరే సేవ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు సంబంధించినటువంటి వసతి సదుపాయాలు అందించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు వాటిని అందించే దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం స్వేచ్ఛగా ఈరోజు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రజల మధ్య తిరుగుతున్నాం. కాబట్టి ఎవరం కూడా ఎక్కడికి వెళ్ళి 40 మందినో 50 మందినో నిర్బంధించేశారు, బందీఖానా చేశారు. ఎవరు బందీఖానా చేస్తే ఆగుతారు? కాబట్టి బలహీనమైనటువంటి వ్యక్తులు, బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనారు. వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం జరిగింది. ఇది మాయని మచ్చగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భవిష్యత్తు తరాలకు కూడా ఒక చెడు సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజునటువంటి చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు పగటి కళ్ళకు అంటున్నాడు, నేను 4వ అభ్యర్థి ఎవరైనా కావచ్చు, నేను 4వ అభ్యర్థికి చెప్పేది చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసి 4వ అభ్యర్థిని నిలబెట్టి 4వ అభ్యర్థి ఓటమి పాలైనా పర్వాలేదు, తనకిద్దరో ముగ్గురునో పాపం కొని తెచ్చి పెడితే సరిపోతుందనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప గెలిచేటువంటి పరిస్థితి లేదు. 4వ అభ్యర్థి గెలిచేటువంటి ప్రసక్తే రాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం పాపం ఎవరినో ఒకరిని పెడితే, ఎవరినో ఒకరిని బలిపశువం చేస్తే వాళ్ళేదో పోయి 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు అంటున్నారు. కాబట్టి ఈరోజు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చిన నాకేదో కాస్త సంఖ్యాబలం పెరగద్దనేటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉంటే ఉండవచ్చు. కానీ ఆలోచనతో 4వ అభ్యర్థి పెడితే పెట్టొచ్చాము. కానీ 4వ అభ్యర్థి రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. శాసనసభ్యులందరికీ అదే కమిట్మెంట్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పనినా కుతంత్రాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి విజయసాయిరెడ్డి గారికి విజయం లభించడం తథ్యం. విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి దాంట్లో ఏమీ సందేహం లేదు. 4వ అభ్యర్థిని ఎవరినో బలిపశువం చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నుతున్నారు అనేటువంటిది అర్థమైపోతుంది.